యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. పిల్లలకి కోపం రేపొద్దని దేవుని వాక్యంలో ఉంటుంది. అదేవిధంగా పిల్లల్ని చాలా ప్రేమగా పెంచాలి. ఎవరైతే పిల్లల్ని ప్రేమగా జాగ్రత్తగా పెంచుతారో వాళ్ళ పిల్లలు దారి తొలగిపోరు. పిల్లలు ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు పూర్తిగా మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళని ప్రేమించకుండా మీరు గట్టిగా కట్టడితో మీరు మాట్లాడితే గనక, కఠినంగా మాట్లాడితే గనక వారి హృదయం గాయపడవచ్చు. తర్వాత హృదయాలు కూడా కఠినమైపోవచ్చు. పెద్దగా అయ్యే కొలది వాళ్ళు మీ మాట వినకపోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రేమ అనేది ప్రేమతోనే లొంగ తీసుకోవచ్చు. పిల్లల్ని ప్రేమతోనే వాళ్ళని ఒప్పించవచ్చు దేనికైనా సరే. కాబట్టి ఈ విధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా చేయండి. ఖచ్చితంగా మీరు ఫలితాలు, విజయాలు చూస్తారు. అదొకటే కాదు, ఎప్పుడైనా సరే మీ ప్రేమ కుదిరితే కనుక వాళ్ళు ఎవరు ప్రేమిస్తారా అని వాళ్ళ వైపే చూస్తారు. వాళ్ళకే వాళ్ళ వశమే అయిపోతూ ఉంటారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. బయట చాలామంది యవనస్తుల్ని పాడు చేస్తున్నటువంటి ఈ నటన ప్రేమ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమిస్తున్నానని చెప్తారు. ఆ తర్వాత పాపంలో పడిన తర్వాత నువ్వు నాకు అక్కర్లేదంటారు. ఈ విధంగా కపట ప్రేమ అది. వాళ్ళు ఏమో నిజమైన ప్రేమ అనుకుంటారు. ఎప్పుడైతే మీ దగ్గర ప్రేమ అవుతుందో ఆ విధంగా బయట ప్రేమ కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తూ వాళ్ళని సొంత ఒక స్నేహితుల్లాగా వాళ్ళతో స్నేహం చేసినట్టుగా మీరు పిల్లలతో స్నేహం చేస్తూ ఉంటే కనుక మీకు లోబడి ఉంటారు. మీ మాట ఎప్పుడు కూడా తీసివేరు. అంతేకాదు, పిల్లల గురించి ప్రతిదినం ప్రార్థన చేయాలి. వారందరూ నిద్రపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూర్చుని ఏకాంతంగా వాళ్ళు ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. పిల్లలకి కాపుదలు దయచేస్తాడు. పిల్లలు మీ మాట వినేటట్టు దేవుడు చేస్తాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా గొప్పదైన అద్భుతాలు మీరు చూస్తారు. దేవుడి మాటలు మీరు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.